సో అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిషాలయానికి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువుగారు మనతో ఉన్నారండి. తను ఎవరో కాదండి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. నమస్కారం. సో గురువుగారు, దాదాపుగా అందరూ బొటనవేలితో జాతకం చెప్పబడడం అని అందరూ అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం, అది ఎలా తెలుస్తుంది అసలు? ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ పని చేయాలన్నా మన చేతిలో బొటనవేలు ఉండాలి. దీన్ని అంగుష్టం అంటాం. అంటే బొటనవేలుతో జాతకాలంటే కొందరు చెప్తామని చెప్తారు. అయితే అసలు బొటనవేలు మనిషి జీవితంలో కీలకము. ఈ ఏళ్ళు లేకపోతే ఏ పని చేయలేము. ఈ నాలుగేళ్లతోటి, నాలుగేళ్ళు ఉన్న ఒకటే, ఈ ఒక్క వేలు లేకపోతే ఇవన్నీ వృధా. ఈ బొటనవేలుతోటి మన లైఫ్ గురించి తెలుస్తుంది. మనం ఇలా చూసుకున్నప్పుడు ఒకరొకరికి ఒక రకమైన వేలు విధానం ఉంటుంది. అయితే మెయిన్గా ఏంటంటే మనం పుట్టినప్పుడే చిన్నపిల్లలకు పుట్టంగానే మనం ఈ బొటనవేలు చూస్తే ఏమవుతుందంటే కొందరికి ఇట్లా కొంచెం గోరు ఇరిగిపోయో తగ్గిపోయో ఉబ్బుగానే ఉంటుంది చిన్నప్పుడే. అలా ఉన్న వ్యక్తులు ఫ్యూచర్రా కరోడుపత్తులు అవుతారు. బొటనవేలు యొక్క చిన్న గోరు కట్ అయి ఉంటే పుట్టంగానే ఆ ఏళ్ళు అంటే తగ్గిపోయి ఉంటుంది, ఏళ్ళు అంటే గోరు భాగం కొంత. అలాంటి వ్యక్తులు ఫ్యూచర్లో కరోడుపత్తులు కోటీశ్వర్లు అవుతారు. తిండికి లేకుండా వాళ్ళు ఇట్లా పుట్టినా సరే అతను పెరుగుతున్న కొద్దిగా తల్లిదండ్రి కానీ అతను కానీ కరోడుపతి అవుతాడు. అలానే ఈ బొటనవేలుకు మొదటి పర్వము, రెండో పర్వం అని ఉంటుంది. రెండో పర్వం మీద ఎవరికైతే వెంట్రుకలు ఉంటాయో ఎవరికి కూడా రెండవ పర్వం మీద వెంట్రుకలు ఉండవు. ఎవరికి అన్ని వేళ్ళకి వెంట్రుకలు ఉంటాయి, కానీ బొటనవేలు యొక్క రెండవ పర్వం మీద, అంటే రెండో పర్వం అంటే ఇక్కడ ఎవరికి వెంట్రుకలు ఉండవు. ఇక్కడ ఎవరికైనా వెంట్రుకలు ఉంటాయో వాళ్ళు రాజయోగం అనుభవిస్తారు. అంటే టాటా బిర్లా టైప్ అనుకోండి. మీకు ఉదాహరణ చెప్తున్నా. అంటే డబ్బు, హోదా, పరపతి అతనికి లేదంటూ ఉండదు, అన్నీ సమకూరుతాయి ఇక్కడ ఎవరికైనా వెంట్రుకలు ఉంటే. ఇంకా అలానే బొటనవేలు ఇలా చూస్తే కొందరికి నిటారుగా ఇలా ఉంటుంది, అంటే అసలు వంగదు, స్ట్రేట్గా ఉంటుంది. ఇట్లా నాకు వంగిపోతుందండి. కొందరికి ఇట్లా వంగకుండా స్ట్రేట్గా ఉంటుంది. ఇట్లా వాంచి ఎంత వంచినా ఇంకా అంటే ఇట్లా బెండ్ కాదు. అలా బెండ్ కాకుండా స్ట్రేట్గా ఉన్న వ్యక్తి యొక్క మనస్తత్వం ఎట్లుంటుందంటే అతను డబ్బే ఖర్చు పెట్టాడు, తను ఏ పని చేసినా డబ్బే ప్రధానము, ఎవరికి డబ్బు ఇయ్యడు, చుట్టాలను పట్టించుకోడు, డబ్బు వస్తుందంటే ఏ పనైనా చేస్తాడు, డబ్బు సేవింగ్ బాగా చేస్తాడు, సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా బతుకుతాడు, ఎవరికి తన యొక్క రహస్యాలు చెప్పడు. ఇక ఇంకోటి తనకు లేదంటూ అన్ని ఉండదు, అన్నీ సంపాదించుకోగలుగుతాడు. వీళ్ళు దాన ధర్మాలు చేయరు ఎవరికి కూడా. డబ్బు అంటేనే వాళ్ళకి ఇక డబ్బు తప్ప వేరే లోకమే ఉండదు. ఇక కొందరికి ఇలా నాలాగా కొద్దిగా ఇట్లా కొద్దిగా బెండ్ అవుతుంది. ఇక చూడండి ఇట్లా బెండ్ అయింది. మ్యాక్సిమం ఇట్లా బెండ్ అయ్యే వాళ్ళు 80% ఉంటారు సమాజంలో. ఇలా వేలు బెండ్ అయితే ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తుల మీద జాలి ఎక్కువ, ఎదుటి వ్యక్తుల యొక్క బాధలకు చెల్లిస్తారు, ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తుంటారు, వాళ్ళకైనా డబ్బు అవసరమైతే హెల్పింగ్ చేస్తారు. వీళ్ళు అందరూ నావాలనుకుంటారు. ఇంకా వీళ్ళు డబ్బు సేవింగ్ తక్కువ అంటే చేస్తారు, కానీ అంత డబ్బు గురించి పెద్దగా పట్టించుకోరు. దాన ధర్మాలు అనేటివి ఉంటాయి, జాలి దయ ఉంటుంది. వీళ్ళు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలే ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు అందరికీ పరిచయస్తులు అవుతారు, అందరి వీళ్ళు గౌరవిస్తారు, వీళ్ళకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇంకా అందరితోటి వీళ్ళు మంచి వ్యక్తిగా గుర్తింపబడతారు. అలానే కొందరికి ఈ ఏళ్ళు ఇట్లా ఊపితే మొత్తం బెండ్ అవుతుంది, రివర్స్ ఇట్లా రౌండ్గా బెండ్ అవుతుంది కొందరికి. అలా రౌండ్గా బెండ్ అయిన వ్యక్తులు ఏమవుతారంటే సమాజంలో అందరితో మోసగింపబడతారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళని మోసం చేస్తారు. అంటే వాళ్ళకు జాలి ఎక్కువ. అంటే అయ్యో పాపం అని అసలు ఎదుటి వ్యక్తి యొక్క బాధ తన బాధలా ఫీల్ అయి తన దగ్గర ఉన్న డబ్బు దానం చేయడము, అవసరమైతే తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా దానం చేస్తారు. అంటే రోడ్డు పైన పోతుంటే ఒక బట్టలేని వ్యక్తి అని అడితే అప్పటికప్పుడు తన షర్ట్ ఇప్పి చేయడం జరుగుతుంది. అంటే అంత చెల్లించిపోతారు వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క బాధకు. వాళ్ళని అందరూ మోసం చేస్తారు, అందరితోటి వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు అందరు నా వాళ్ళే అని. చివరికి డబ్బు లేని వ్యక్తులుగా మిగిలిపోతారు వీళ్ళు సమాజంలో. అంటే మోసపోయి డబ్బులు ఓట్టుకుంటారు, ఇలా మోసపోతుంటారు. ఇలా 3 రకాలుగా వ్యక్తులు ఉంటారు. అయితే ఈ వ్యక్తులలో ఏంటంటే ఎక్కువగా డబ్బు సంపాదించే వ్యక్తి నిట్ట నిలువుగా
ఇలా ఉన్న వ్యక్తి సంపాదిస్తాడు. కాబట్టి ఈ మనం ఎవరితోటైనా దోస్తాన్ చేస్తే ఫస్ట్ వాని యొక్క బొటనవేలు చూడాలి. నిటారుగా బొటనవేలు ఉంటే అతనితో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇలా బెండ్ అయితేనే జాలిపడు మరి పర్వాలేదు అనుకోవాలి. మొత్తం బెండ్ అయిన మటుకు వాని మోసం చేసిపోవచ్చు అని తెలుసుకోవచ్చు. అంటే తెలిసిపోతాడు ఈయన మోసం చేసినా మోసపోతాడులే అని. కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక వేలు ఉంటుంది బొటనవేలు. ఈ బొటనవేలు మొత్తం ఒక బాల్ లాగా ఉంటుంది ఇట్లా రౌండ్గా కొందరికి. అంటే మొదటి కనుపుకి వెళ్ళి ఇక్కడ పైన చూస్తే ఇట్లా మన ఒక చిన్నపిల్లలు ఆడుకునే గోళీలాగా ఇట్లా రౌండ్గా ఉంటుంది. అలాంటి వ్యక్తులతోటి అసలు దోస్తాన్ చేయకూడదు. వాళ్ళ హంతకులు, క్రూరులు, వాళ్ళకు సమాజం మీద జాలి దయ కరుణ ఉండదు. మూర్ఖులు, వాళ్ళకి ఎలాంటి తెలివితేటలు ఉండవు. ఎదుటి వ్యక్తులను చంపడానికైనా రెడీ అవుతారు తన అవసరం కోసము. వాళ్ళు ఎప్పుడు హర్రర్ సినిమాలే చూస్తారు. అంటే ఎవరన్నా మర్డర్ చేసే సినిమాలు, అసలు చాలా భయంకరమైన సన్నివేశాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ ఇంకా ఒంటిగా ఎక్కడ పోవద్దు. పోతే ఏమైతే వాళ్ళు తన అవసరం కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా రెడీగా ఉంటారు. వాళ్ళు క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఆ బాల్ లాగా ఉన్న వ్యక్తులతోటి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఈ బొటనవేలు బట్టి ఇలాంటి 4 రకాల అయిన వ్యక్తులు మన సమాజంలో ఉంటారు. వీటిని బట్టి మనం ఎదుటి వ్యక్తిని అంచనా వేసి అతనితోటి మనం పరిచయం పెంచుకోవాలన్నా దూరం ఉండాలని తెలుసుకొని మీరు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇన్ని ఉంటాయా ఒక దాంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.